ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. రోజు వడదెబ్బ తగిలి ఎంతోమంది చనిపోతుంటారు. ఒక సింపుల్ టెక్నిక్తో మీరు వడదెబ్బ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అదేమిటంటే ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కు ముందు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని తినండి. కొంచెం తర్వాని తాగండి, లేదా సద్యాన్నంలో ఉల్లిపాయ ముక్కల్ని నంజుకు తినండి. ఇలా చేస్తే మీకు వడదెబ్బ తగలనే తగలదు. ఈ వేసవికాలం ఒక్కటే కాదు, ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ ముక్కలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా తినడం వల్ల రోగ నిరోధక శక్తి ఎంతో పెరుగుతుంది. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్లు మీ మీద దాడి చేయకుండా ఉంటాయి. మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి. బీపీని అదుపులో ఉంచడంలో పచ్చి ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తం సరఫరా సాఫీగా అయ్యేటట్లు చేసి గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదకర జబ్బులు రాకుండా సహాయపడుతుంది. టిఫిన్ తినడానికి ముందు పచ్చి ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా తింటే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేస్తే జీవితంలో మీరు కార్డియాలజిస్ట్ను కలవలసిన అవసరం ఉండదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. సౌందర్య నిపుణులు సైతం ఇది నిజమే అంటున్నారు. అవునండి, ఉల్లి కేవలం ఆరోగ్యాన్నే కాదు, అందాన్ని సంరక్షిస్తుందంట. దాంతో కూరగాయగా వాడుకునే ఉల్లిపాయతో బ్యూటీ ఉత్పత్తులని రూపొందిస్తున్నారు. అది అలా ఉంచితే ఉల్లిపాయ వేసవి తాపాన్ని, దాహాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన కూలర్. అందుకే ఇది నేరుగా వాడుకునేలా తాజాగాను పొడి ఫ్లెక్స్ రూపంలో కూడా దొరుకుతుంది. ఎండలు మండే ఈ కాలంలో రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులకో ఇతర పనుల కోసమో బయట తిరగ తప్పనిసరి పరిస్థితి. అలాంటప్పుడు ఒక ఉల్లిపాయ వెంట తీసుకెళ్ళమని, వడదెబ్బ తగలదని చెబుతుంటారు పెద్దలు. ఉల్లిపాయ వాసన చూసినా మేలు జరుగుతుంది. వడదెబ్బ తగిలి పడిపోయిన మనిషి ముక్కు దగ్గర పచ్చి ఉల్లిపాయ పెడితే లేచి కూర్చుంటారట. కొందరైతే పాదాలకి ఉల్లి రసం రాసుకుని మరీ వెళ్ళేవారట. ఇక వేసవి రాగానే పల్లెటూళ్ళలో మజ్జిగాన్నంలో ఉల్లిపాయ నంజుకుని తినడం, ఉల్లిపాయతో పచ్చి పులుసు చేస్తుంటారు చాలామంది. శరీరాన్ని చల్లబరిచే గుణం ఉల్లిపాయకి ఉండటమే ఇందుకు కారణం. ఉల్లిపాయలోని క్వస్టిన్ అనే పదార్థం వేడి వల్ల వచ్చే బొబ్బలు, దద్దుర్లకి కారణమైన హిస్టమైన్ అనే పదార్థానికి విరుగుడుగా పనిచేస్తుంది. అందుకే వేసవిలో పచ్చి ఉల్లిపాయను తినడం మేలని, దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేనా, 1918-20 నాటి స్పానిష్ ఫ్లూ జ్వరాలు వైరల్గా విజృంభిస్తున్న కాలంలో ఒక ఇల్లాలు ఉల్లిపాయ ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసి అన్ని గదుల్లో ఉంచేదట. దాంతో గాల్లోని వైరస్ని, బ్యాక్టీరియాని ఉల్లిపాయ గ్రహించి నాశనం చేయడంతో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఉల్లిపాయ బ్యాక్టీరియాల్ని, వైరస్లని ఆకర్షిస్తుందని, అందులోని ఘాటుకి అవి చనిపోతాయని, అందుకే రోగుల చెంత ఉల్లిపాయ ఉంచితే త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఉల్లి చేసే మేలును గుర్తించిన ఈజిప్షియన్లు వాటిని దేవతలా పూజించేవారట. అప్పట్లో కలరా, ప్లేగు నివారణకి ఉల్లిపాయ వాడిన ఆధారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిదనో, ఘాటైన దాని రుచో కారణం ఏదైతేనేం ఉల్లి ఘాటు లేని కూర మన వాళ్ళకి సహించదు. సాంబారు, రసం, పులుసుల్లోనూ ఉప్మా, పకోడీ, బిర్యానీ, చికెన్, మటన్, చేపల పులుసు ఇలా ఎందులో అయినా ఉల్లి ఉంటేనే అదృష్టం. ఎక్కువ ఉల్లిపాయలతో పులస చేపల పులుసు చేస్తే దాని రుచే వేరు. ఇంకా చాలా వంటల్లో ఉల్లిపాయలు నేరుగా కనిపించవు. ఉల్లి దోశ, ఊతప్పం, ఉల్లి చట్నీ ఇలాంటి వాటిల్లో ఉల్లిపాయ లేకపోతే వాటి రుచి ఊహించలేం. అయితే ఉల్లిపాయతో తామస రజోగుణాలని పెంచే లక్షణాలు ఉన్నాయని, శృంగార ప్రేరితమని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి ఎక్కువగా తినే వారిలో సెక్స్ కోరికలు బాగా ఉంటాయి. అందుకే కొన్ని వర్గాలకి చెందిన వాళ్ళు, సన్యసించిన వాళ్ళు, ఋషులు, యోగులు, స్వామీజీలు దీన్ని వాడరు. ఊదా కలిసిన గులాబీ వర్ణాన్ని ఉల్లిపాయ రంగు అంటాం. కానీ అది తెలుపు, ఎరుపు, పసుపు అన్ని 3 రంగుల్లో పడుతుంది. వీటిల్లో మళ్ళీ పాట్నా రెడ్, బళ్ళారి రెడ్, నాసిక్ రెడ్, పోర్చుగల్ వైట్ అంటూ బోలెడు షేడ్స్. తెలుపు, పసుపు రంగులతో పోలిస్తే ఎరుపు రంగు ఉల్లిలో కెట్రిసోల్, ప్రోటోకెటిసిక్ ఆమ్లాలు ఉండటంతో అవి ఘాటుగా ఉంటాయి. పైగా ఉల్లి ఘాటు రుచి అవి పెరిగే వాతావరణం, నేల మీద ఆధారపడి ఉంటాయి. తెలుపు, పసుపు రంగుల్లో ఉండే విడాలియా, స్వీట్ స్పానిష్,
బెర్ముడా, హనీ స్వీట్, వాలా వాలా రకరకాలు ఏమాత్రం ఘాటు లేకుండా తీయగా ఉంటాయి. స్టఫింగ్ లేదా బేకింగ్లోనూ వీటిని వాడతారు. హవాయిలో పండే మాయి రకంలోని అసలు సల్ఫేర్ ఉండదు కాబట్టి మరీ తీయగా ఉంటాయట. చిన్నగా గుండ్రంగా ప్యారల్ ఆనియన్ అని మరో రకం ఉంది. తీయగా ఉండడంతో వీటిని సూపుల్లోనూ సాంబార్లోనూ వాడతారు. పొడవాటి కాడతో ముదురు ఎరుపుతో చిన్నగా ఉండే డయక్ రకం ఔషధంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలే కాదు, ఉల్లి కాడలను కూడా కూరలుగా చేసుకు తింటారు. ఇవి ఎంతో ఆరోగ్యకరం. ప్రతిరోజు ఉదయం కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలను తింటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండదు. ఇది నిజం.